యా ఎంఎంటీఎస్లో లైంగిక దాడి కట్టుకథన అనుమానిస్తున్న పోలీసులు 250 సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన 120 మంది అనుమానితుల విచారణ ట్రైన్లోకి మరో వ్యక్తి ఎక్కినట్టు ఒక్క క్లూ కూడా దొరకలే లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ కేసు మూసివేతకు నిర్ణయం అంటూ చూస్తా ఉన్నాం. అయ్యో ఇది చాలా ఇంపార్టెంట్, ఎట్లా డైవర్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే పోలీసు విచారణలేమో ఆమె రీల్స్ చేసుకుంటూ కింద పడ్డది, దాన్ని మళ్ళీ ఆమెను తిడతారని చెప్పేసి ఆమె ఏం చేసింది, ఒక కట్టుగా తల్లింది, నన్ను లైంగిక దాడి చేసింది చెప్పేసి కట్టుగా తల్లింది. సో తీరా ఎంక్వైరీలో మొత్తం తెలిస్తే అది కట్టుకథ అనేది తేలింది. సో దాంతో పోలీసులు విస్మయపోయారట. చూడండి దీని గురించి క్లియర్గా మనం చూద్దాం. సో ఎంఎంటీఎస్లో తనపై ఒక వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించగా రైలు నుంచి దూకేశారని ఒక యువతి చెప్పినంత కట్టుకథేనా, ఆ యువతిపై లైంగిక దాడి జరిగినట్టుగా ఎక్కడ ఒక క్లూ కూడా దొరకకపోవడంతో ఆమె చెప్తున్న మాటలు నిజం కాదని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్లో గత నెల 22న ఒక వ్యక్తి తనపై లైంగిక దాడి యత్నించగా రైలు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నానని ఓ యువతి వెల్లడించిన విషయం సంచలనంగా మారింది. తీవ్రంగా గాయపడిన ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ కూడా అయింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైల్వే ఎస్పీ చందనా దీప్తి ఆధ్వర్యంలోని టీం నెల రోజులుగా ఏ ఒక్క ఆధారాన్ని వదలకుండా పరిశీలించారు. సుమారు 250 సీసీ కెమెరాలను జల్లెడబట్టి 120 మంది అనుమానితులను ప్రశ్నించారు. అయితే ఎక్కడ ఒక్క క్లూ కూడా దొరకకపోవడంతో బాధితురాలి వాంగ్మూలంపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసును క్లోజ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. అయితే బాధితురాలు రీల్స్ చేస్తూ రైలు నుంచి పడిపోయిందని, తల్లిదండ్రులు బంధువులు తిడతారనే భయంతో లైంగిక దాడి అని కట్టుకథలిందని సోషల్ మీడియాలతో పాటు కొన్ని ఛానల్స్లో వార్తలు వచ్చాయి. దీంతో కర్నూలులో ఉంటున్నట్టు సదరు బాధితురాలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. ఓ వ్యక్తి తనపై లైంగిక దాడి యత్నించడం వల్లే రైలు నుంచి దూకానని, పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేసినది. బాధితురాలు ఏం చెప్పిందంటే, ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన బాధిత యువతి మేడ్చల్లోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేసేది. గత నెల 22న సాయంత్రం మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ సెల్ ఫోన్ రిపేరింగ్ షాప్లో డిస్ప్లే మార్చుకునేందుకు వచ్చింది. మొబైల్ రిపేర్ చేయించుకొని 7:15 గంటలకు ప్లాట్ఫామ్ నెంబర్ 10లో తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. ఆ టైంలో యువతితో పాటు మరో 2 మహిళలు మాత్రమే ఉన్నారు. అల్వాల్లో వారిద్దరూ దిగిపోయారు. ఆ తర్వాత యువతి ఒక్కతే బోగిలో ఉంది. 8:15 గంటలకు 25 ఏళ్ల యువకుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో యువతి రైల్లోంచి కిందకు దూకేసింది. ఆ ప్లేస్ గుండ్లపోచంపల్లి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. యువతి చేతి మణికట్టు విరిగిపోయింది. ముఖం, గదవ, శరీరం నుంచి రక్తం పోతుండడంతో అటువైపు వెళ్తున్న వాళ్ళు గమనించి 108 అంబులెన్స్కు కాల్ చేశారు. ముందు గాంధీ దవాఖానకు తరలించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆదేశాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఎవరి ఫోటో చూపించినా దర్యాప్తులో భాగంగా 120 మంది అనుమానితులను రైల్వే పోలీసులు ప్రశ్నించారు. అయితే ఎవరు బాధితులు చెప్పిన రూట్లో లేనట్టుగా గుర్తించారు. అనుమానితుల్లోంచి 4 ఫోటోలు ఎంచుకొని ఒకరోజు ఒకరిది, మరో రోజు మరొకరి ఫోటోను బాధితులు చూపించగా ఏ ఫోటో చూపించినా అతడే తనపై దాడి చేశాడని చెప్పడంతో పోలీసులు షాక్ గురయ్యారు. అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ పరిశీలించిన తర్వాత ఎక్కడ ఆమె చెప్తున్నట్టు బోగిలో మగవారు ఎక్కినట్టు ఆధారాలు దొరకలేదు. దీంతో బాధితురాలు నిజం చెప్పలేదని నిర్ధారణకు వచ్చారు. రాజకీయ పార్టీలో సైలెన్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో దాడి నిజమే అంటాం, బాధితురాలంట చూస్తా ఉన్నాం. సో ఇట్లా మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఇప్పటికి కూడా పోలీసులు తలబట్టుకుంటారు. కానీ అది ఫేక్ కేసు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ యువతి రీల్స్ చేసుకుంటూ కింద పడ్డాట. ఎక్కడ మళ్ళీ తల్లిదండ్రులకు సంబంధించి మళ్ళీ వాళ్ళ బంధువులు ఎక్కడ తిడతారో అనేటువంటి ఉద్దేశంతో ఆమె ఈ కట్టు కథ అల్లి దొరికిపోయింది. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇలాంటి ఘటనలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, వాస్తవం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి.